రైట్. ఇక రెండో పేజీలో మనం ఒకసారి చూసుకుంటే రెండో పేజీలో ప్రధానంగా మనకు స్పష్టంగా రైట్. ఇక రెండో పేజీలో మనం ఒకసారి చూసుకుంటే సీఎం రేవంత్ రెడ్డి హైకోర్టులో ఊరట లభించింది అన్నట్టుగా చూస్తున్నాం. 2019లో జరిగిన హుజూర్ నగర్ ఉప ఎన్నిక ప్రచారంలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన ఎన్నికల కోడ్ ఉల్లంఘించారన్న ఫిర్యాదుతో కేసులు నమోదయ్యాయి. వాటిని కొట్టేయాలంటూ రేవంత్ రెడ్డి కోర్టులో 5 వేరు పిటిషన్లు దాఖలు చేశారు. విచారించిన ఉన్నత న్యాయస్థానం 5 కేసులను కొట్టివేస్తూ ఆర్డర్ జారీ చేసింది. కథం, అది అయిపోయింది. ఇక చిన్నారి మృతి గుండె తట్టుకోలేక నానమ్మకు గుండెపోటు. అయ్యో, బీఆర్ఎస్ నేత మాటలు నమ్మితే అదో గతే అంటూ బట్టి విక్రమార్క తుమ్మల ఇచ్చిన హామీలను అమలు చేస్తూ పోతున్నాం. ఇందిరమ రాజ్యంలో ప్రతి కుటుంబానికి సంక్షేమం. మీడియా సమావేశంలో మంత్రులు బట్టి తుమ్మల అన్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక తుంగభద్ర ఆర్డిఎస్ లపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన అధికారులు, సమీక్షలో పాల్గొన్న మంత్రులు, అధికారులు. ఉత్తమ్ కుమార్ రెడ్డి చూస్తున్నాం, జూపల్లి చూస్తున్నాం, ఇక్కడ రేవంత్ రెడ్డి సీఎం గారిని చూస్తున్నాం. మొత్తం మీద అయితే పవర్ పాయింట్ అయితే జరిగింది అన్నట్టు. తుంగభద్ర ప్రాజెక్టు జలసౌదాలో ఆర్టీఎస్ అంతర్రాష్ట్ర నదీ జల వివాదాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించారు. నీటిపారుదల శాఖ సలహాదారుడు ఆదిత్యనాథ్ దాస్, ఇంధన శాఖ ప్రత్యేక కార్యదర్శి నవీన్ మిట్టల్, ఇక తదితర ఉన్నతాధికారులు కూడా మాట్లాడి దీని గురించి మాట్లాడినట్టుగా చూస్తున్నాం. ఇక రేవంత్ రెడ్డి రెగ్యులర్ సీఎం కాదు అంటూ వర్కింగ్ కేసీఆర్ రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడంపై ఆగమైన రాష్ట్రం, జిల్లా ప్రాజెక్టులపై మంత్రుల నిర్లక్ష్యం. సత్తుపల్లి పర్యటనలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతున్న మాటలు ఇక్కడ చూస్తున్నాం. రేవంత్ రెడ్డి రెగ్యులర్ సీఎం కాదు, ఆయన మారిపోతాడన్న ఒక జోష్యాన్ని ఆరోపణలు అయితే చేస్తున్నాడు. ఇది రేణుకా ఎల్లమ్మ ఆలయ బ్రహ్మోత్సవాలు మొదలయ్యాయి. ఉత్సవాల్లో పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి ఇక్కడ మనకు కనిపిస్తున్నాడు. రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు అందరిపైన ఉండాలని రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆకాంక్షించారు. నల్గొండ జిల్లా కనగల్ మండలం ధర్వేశ్వపురంలో బుధవారం ఆయన ఆలయ బ్రహ్మోత్సవాల్లో పాల్గొని అమ్మవారికి పూజలు చేసుకున్నారు. మరొక వార్త చూస్తున్నాం. బాల్కా సుమన్ కు హైకోర్టులో ఊరట, షరతులతో కూడిన బెయిల్ మంజూరు. సింగరేణి మరియు దాని సంస్థల యాజమాన్యంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే బాల్కా సుమన్ కు హైకోర్టు కొంత ఊరట ఇచ్చినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక తుంగభద్ర జలాల్లో తెలంగాణకు అన్యాయం చేస్తుంది. కర్ణాటక అక్రమ ప్రాజెక్టులతో పాలమూరు ఎడారైపోతుంది. ఆర్డీఎస్ తుమ్మిళ్ల భీమా ప్రాజెక్టుల ప్రయోజనాలు కాపాడాలి. నీటి వాటల కోసమే తెలంగాణ పోరాడి గెలిచింది. కర్ణాటక దురాగతాలను అడ్డుకోకుంటే మళ్ళీ పోరాటం తప్పదు. సీఎం రేవంత్ హరీష్ రావు బహిరంగ లేఖ రాస్తూ ఒక ఘాటు వ్యాఖ్య అయితే చేశాడు. ఇక తెలంగాణ ఆత్మను ప్రతిబింబించే మహోత్సవమే బోనాల పండుగ. ఇక బోనాల పండుగల దగ్గరికి వస్తున్నాయి. తెలంగాణలో ప్రతి గల్లీలో లష్కర్ బోనాలు మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో ఒకే కార్పొరేషన్ పరిధిలో ఆషాఢ మాస బోనాలు 3 కార్పొరేషన్ల పరిధిలో నిర్వహణ విజయవంతం చేయాలని భక్తులు కోరుకుంటున్నారు. బోనాల సమన్వయకంలో కొండ సురేఖ కూడా 20 కోట్లు ఈ బోనాల ఉత్సవానికి ప్రభుత్వం నిర్వహించిందట. చాలా సంతోషం. ఎందుకంటే తెలంగాణలో బోనాల పండుగ అత్యంత పవిత్రమైనది. బోనాల పండుగలో ప్రజలు కులమతాలన్నీ మరిచి అమ్మవారికి బోనం చేసి పట్టు వస్త్రాలు సమర్పించి భక్తితో బోనం చేస్తారు. ఇది మన తెలంగాణకు వైవిధ్యమైన పండుగ. ఆషాఢ మాసంలో ఇది రాబోతుంది. ఇక 3వ పేజీలో తుంగభద్ర జిల్లాలో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని హరీష్ రావు గట్టిగా కామెంట్ చేశారు. రేవంత్ రెడ్డిది రెగ్యులర్ సీఎం కాదు అంటూ కేటీఆర్ ఘాటైన వ్యాఖ్య చేస్తున్నారు. రేణుకా ఎల్లమ్మ ఆలయంలో బ్రహ్మోత్సవాలు అంటూ మనం వార్త చూసినాం. రైతు బంధు విషయంలో మరోసారి దగా చేసిందంటూ కేసీఆర్ హయాంలో ఇచ్చిన రైతు బంధును చక్కగా ఇచ్చిన 30,000 కోట్లు ఇది ప్రతిరోజు మనం చూస్తూనే ఉన్నాం. కేటీఆర్ కౌంటర్ గట్టిగా కనిపిస్తుంది. బాల్కా సుమన్ పై హైకోర్టులో ఊరట లభించింది ఆయనకు. సాయి కృష్ణది కస్టోడియల్ డెడ్ బాడీని మాయం చేసేశారు. వారెంట్ ఉన్న కోర్టులో హాజరుపరచలేదు. సస్పెండ్ అయిన సిఐ నాగరాజు కనుసన్నలోనే హత్య. సాయి కృష్ణ కేసులో కోర్టుకు సిట్ రిమాండ్ రిపోర్ట్ అన్నట్టు కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక తుంగభద్ర ఆర్డీఎస్ లపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష. సాయి అదృశ్యం కేసులో సిబిఐ విచారణ చేయాలి. హైకోర్టులో పిల్ దాఖలు చేసిన సిట్ దర్యాప్తులపై ప్రభుత్వ వివరణ జూలై 6కు వాయిదా వేసింది కోర్టు. ఇక చంద్రబాబు జేబు సంస్థగా పోలీసు వ్యవస్థ నడుస్తుందంటూ సాయి కృష్ణ కేసులో సాక్ష్యాలను మాయం చేశారు. పోలీసుల తీరుకు నిరసనగా వచ్చిన 29న పాదయాత్ర మీడియా సమావేశంలో అంబటి రాంబాబు అయితే పాదయాత్ర చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇది ప్రధానంగా. ఇక 5వ పేజీలో మనం చూసుకుంటే జూలై 2న జరిగే భూ పోరాటాన్ని విజయవంతం చేయాలి అని అంటూ తెలంగాణ స్థానిక విషయంలో మళ్ళీ కుట్ర జరుగుతోంది. 1 నుంచి 7వ తేదీ వరకు ఎక్కడ చదివిన తెలంగాణలోని స్థానికులు కోర్టు చెప్తోంది తెలంగాణ బిడ్డలకే ఉద్యోగాలు దక్కాలి,
మన వాళ్ళ హక్కులు కాపాడడంలో వెనక్కి తగ్గేదే లేదు. తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఖైరతాబాద్ ఎంఎస్ మక్తాలు పార్టీ జెండా ఆవిష్కరణలో ఆమె మాట్లాడేది తెలంగాణ స్థానికతపై మళ్ళీ కుట్రలు జరుగుతున్నాయి అని చెప్పేసి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ సత్తా చాటుతుంది అంటూ ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచమే మహిళలకు వ్యతిరేకంగా ఉంది అంటూ ప్రపంచాన్ని మొత్తం తప్పుపట్టే యోచనలో ఇక్కడ మనకు కనిపిస్తోంది. చూద్దాం మరి కవితమ్మ ఎలా రాజకీయంగా ముందుకు వస్తుందో, ప్రజలు ఏ విధంగా ఆశీర్వదిస్తారో. అంకం రాహుల్ మృతిపై న్యాయం కోసం పోరాటం, బాధిత కుటుంబాన్ని పరామర్శించిన పద్మశాలి మహిళా సంఘం నేతలు 10,000 ఆర్థిక సాయం అందజేత, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. రాహుల్ కుటుంబానికి పద్మశాలి మహిళా శక్తి అండ, న్యాయం జరిగే వరకు అండగా ఉంటాం. భారత అఖిల మహిళా అధ్యక్షురాలు వనం దుష్యంతల. రాహుల్ మృతిపై నిజాలు వెలుగులోకి రావాల్సిందే, బాధ్యులను శిక్షించే వరకు వెనక్కి తగ్గేదే లేదు. రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు గుంటక రూప రాహుల్ మృతిపై నిజాలు దాచిపెట్టే ప్రయత్నాలు సహించం. హైదరాబాద్ మహిళా అధ్యక్షురాలు పోరంల శారద. ఆ మహిళా సంఘాలు అయితే తీవ్రంగా ఆంధ్రప్రదేశ్లోని సిరికొండ ప్రాంతంలో అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందిన కోరుంట్లకు చెందిన యువకుడు అంకం రాహుల్ కుటుంబాన్ని పద్మశాలి మహిళా సంఘం నాయకులు ఇక్కడ పరామర్శించి ఈ విధంగా నిజాలు దాచిపెట్టే ప్రయత్నాలు చేయొద్దని అంటున్నారు. ఇక మరొక వార్తను చూసుకుంటే ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి భూమి ఇచ్చిన రైతులకు చెక్కులు. కలెక్టర్ మను చౌదరి తుమ్కుంట గ్రామంలో 24 ఎకరాల రైతులకు 86 కోట్ల రూపాయలు అందజేసింది మను చౌదరి కలెక్టర్ గారు. సో వెరీ గుడ్. ఇక వైకాపా హయాంలోనే పోలవరం కట్టల మట్టి లూటీ అయిపోయిందని ఎంపీ కేశవనేని చిన్ని ఆరోపణలు గట్టిగా చేస్తున్నాడు. ఇక జర్నలిస్టులకు శిక్షణ తరగతులు ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించాలి. TWJH 2843 తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ వ్యవస్థలకు మామిడి సోమయ్య రాష్ట్ర కమిటీ మేరకు పిలుపు. ఖమ్మం జిల్లా అధ్యక్ష కార్యదర్శుల బీనాన బాల రామకృష్ణ, ఆరోపల్లి నాగేష్. తరగతులు ప్రారంభించాలన్నట. ఏం తరగతులు? స్థానిక ఖమ్మం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తెలంగాణ వర్కింగ్ జర్నల్ ఫెడరేషన్ H2843 జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ దివాకర్ TS ను కలిసి జర్నలిస్టుల శిక్షణ తరగతులు ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేయాలని వినతి పత్రం ఇచ్చారు. అంటే ప్రాథమిక సూత్రాలు, ప్రస్తుతం జర్నలిజం ప్రాథమిక సూత్రాలు, మారుతున్న టెక్నాలజీ, నైతిక విలువల చుట్టూ ఉంటుంది. కాబట్టి జర్నలిస్టులకు అత్యంత ముఖ్యమైన ఆయుధం నిజ సత్యాలు నిర్ధారణ. సోషల్ మీడియా యుగంలో వార్త ఏది నిజమో కాదో తేల్చుకోవడం ఎంత ముఖ్యమో చెప్పాలి. ముందు అసలు జర్నలిస్టులకు అందరికీ అక్రిడేషన్ కార్డు ఉన్న వాళ్ళకు అందరికీ ఏం చేయాలంటే ఒక వైట్ పేపర్ పెన్ ఇచ్చేసి ఒక సామాజిక అంశంపై ఒక కంటెంట్ రాయమని చెప్పాలి. అప్పుడు తెలుస్తుంది. రిపోర్టర్లను చెప్పుకునే వాళ్ళకి ఏం చేయాలంటే ఒక వైట్ పేపర్ ఒక పెన్ ఇచ్చేసి ఒక సామాజిక అంశం మీద మీరు విశ్లేషణ చేయండి అని చెప్తే అప్పుడు వాళ్ళు ఏం రాస్తారో, ఒక్కొక్కరికి సరిగ్గా తెలుగు కూడా రాయడానికి రాదు, కనీసం స్పష్టంగా చదవడానికి కూడా రాదు. వాళ్ళు రిపోర్టర్లుగా మారుతున్నారు, వాళ్ళు జర్నలిస్ట్గా మారుతున్నారు. తప్పు లేదు, మాలోనూ తప్పు ఉంది, మాలోనూ కూడా కొంత అసత్యమైన ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి జర్నలిస్టులు అందరూ అక్రిడేషన్ కార్డు ఉన్న వాళ్ళైనా, ఐడి కార్డు, జర్నలిస్ట్ ఐడి కార్డు ఉన్న వాళ్ళు, ఐడి కార్డు, ప్రెస్ ఐడి కార్డు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఒక వైట్ పేపర్ తీసుకొని వాళ్ళు ఒక ఆర్టికల్ రాస్తే అప్పుడు అసలు విషయం అనేది బయటపడుతుంది. చూద్దాం మరి తెలంగాణలో అన్ని ఈ విధంగా జరుగుతాయా లేదా తెలుస్తుంది. ఇక నక్కపల్లిలో గురుకుల పాఠశాల ఏర్పాటు, సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి అనిత. ఆంధ్ర న్యూస్ ఇది. త్వరలో బీసీ రక్షణ చట్టం. రైట్, బీసీ రక్షణ చట్టం ఏంది? బీసీ రాజ్యాధికారం రావాలని బీసీ కోరుకుంటున్నప్పుడు బీసీ రక్షణ చట్టం ఏంది? తోకగా ఇది అర్థం లేదు. ఉండాలి, అన్నిటికీ ఉండాలి. బీసీ రక్షణ ఉండాలి, ఎస్సీ రక్షణ ఉండాలి, బీసీ రక్షణ ఉండాలి, అన్నీ ఉండాలి. సో బీసీ కార్పొరేషన్ ద్వారా 2 ఏళ్లలో 117.68 లక్షల మంది బీసీ లబ్ధిదారులకు 32,533.68 కోట్లు అందజేసినట్టు. ఇవన్నీ కాకి లెక్కలు. మొత్తం ఇస్తే ఇవ్వచ్చు కాక, కానీ రక్షణ చట్టం ఏంది? అధికారం రావాలి, బీసీ రాజ్యాధికారం రావాలి, బీసీ ముఖ్యమంత్రి కావాలి, అప్పుడు అన్ని హక్కులు దొరుకుతాయి. ఇది ఇక ప్రధానంగా మనం చివరి పేజీ మనం చూసుకుంటే ఒకసారి మోదీతో రామ్ చరణ్ ఫోటోలు పంచుకున్న చిరంజీవి. సో ఇక్కడ మనం చూస్తున్నాం రామ్ చరణ్, ప్రధాని నరేంద్ర మోడీ ఇక్కడ కరాచారణం. అలాగే చిరంజీవితో కూడా ఆయన అది విషయం. కేవలం డబ్బు సంపాదించాలనే ఇండస్ట్రీకి వచ్చా, కానీ అక్షయ్ కుమార్, బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ 35 ఏళ్ల సినీ కెరీర్ లో అతిపెద్ద పశ్చాత్తాపాన్ని పంచుకున్నారు. వెల్కమ్ టు ది జింగిల్ విడుదలకు సిద్ధమవుతున్న వేళ ఇటీవల ఆయన ఓ ఇంటర్వ్యూలో ఇచ్చారు. ఇక సమంత సత్తాను ఎక్కువగా అంచనా వేశారు రాజ్ నిడిమోరు. చూద్దాం, నేను మాట్లాడకపోయినా తప్పే. రజనీకాంత్ రామ్గిరిలో అత్యధిక కొత్త సినిమా. సో మొత్తానికి ఇది నేటితరం దినపత్రికలో ప్రధానంగా మనం చూస్తున్న అంశాలు. రాజకీయంగా ఎన్నికలు
ఇంకా 2 ఏండ్ల ముందు ఉన్నప్పటి నుంచే ప్రధానంగా తెలంగాణలో ఎన్నికల వేడి రాజుకుంటోంది. ప్రధానంగా ప్రతిపక్షాలు, అధికార పక్షం, ఇంకా బీజేపీ పార్టీ కూడా ఎన్నికల హడావుడి చేయకపోయినా నిమ్మకు నీరెత్తినట్టు కూర్చున్నా స్లోగా చాప కింద నీరులా బీజేపీ ప్రయత్నం చేస్తుంది. చూద్దాం మరి ప్రజాక్షేత్రంలో రాబోయే 2.5 ఏళ్లలో ఏ ప్రభుత్వం కొలువు తీరుతుందో, తెలంగాణలో ఎవరి మద్దతు ఎక్కువగా ప్రజలకు లభిస్తుందో వేచి చూడాల్సిందే. ఇది ఇవాల్టి ప్రత్యేక నేటితరం దినపత్రిక న్యూస్ అనాలిసిస్. మరి తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఏవీ న్యూస్. సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్.